నుంచి ఏదైతే మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాపత్ర రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఆయన ఏర్పాటు చేసి మరి ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ముప్పు వెంకటేశ్వర గారికి, అలాగే టూమర్ కమిటీ చౌదరి గారికి, రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఏదైతే మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రాజశేఖర్ గారు ప్రతి ఓటు తిరగలేరు కాబట్టి మన నియోజకవర్గంలో మరి సుమారుగా 9,764 ఓట్లు ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నాయి. అది ఏదైతే ఈ నియోజకవర్గంలో మనందరం కూడా కూటమి అభ్యర్థులుగా అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులందరూ కూడా మరి ఓట్లను ఏ రకంగా కమిటీలు వేసుకుని ఆ కమిటీల కింద ఏదైతే ఇందాక మరి రాజశేఖర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఉదయం ఉన్నప్పుడు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు 30 మంది ఒక మనిషిని పెట్టుకుంటే ఆ మనిషినే ఓట్ల లిస్ట్ లో వెరిఫికేషన్ చేయడం కానీ ఆ 30 మందిలో ఒక మనిషిని పెట్టుకున్న వ్యక్తి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రచారం చేయడంలో కానీ వాళ్ళు ఓట్లు వేయించడానికి తీసుకొచ్చే విషయంలో కానీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన వ్యక్తి 30 మంది ఒక మనిషిని పెట్టుకోమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ రకంగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనమే అభ్యర్థులాగా పేరాపత్ర రాజశేఖర్ గారు అభ్యర్థిత్వాన్ని మన సొంత అభ్యర్థిత్వంగా మరి చూసుకొని మనందరం కూడా రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి మరి మంచుబాటుగా ఉంటుంది. అలాగే ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూడా రెండు కలిసిగా మొన్న సుమారు ఎప్పుడు కావాలంటే మెజారిటీని మొన్న ముప్పు వెంకటేశ్వర గారికి ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో కూటమి సభ్యులుగా తగ్గుతుంది. అటువంటి మెజారిటీ ఇచ్చాం కాబట్టి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మనందరం కూడా ఆర్మీలు పనిచేసి ఏదైతే మరి కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పెట్టామో ఆయనకు అఖండమైన మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత కూటమి సభ్యులందరూ కూడా తీసుకోవాల్సిందిగా స్ఫూర్తిగా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా ఓటర్ లిస్టులు అన్ని ఉన్నాయి. ఏదైతే మరి ఇప్పుడు ఇక్కడ కమిటీలు కూటమి అభ్యర్థులందరినీ కూడా కమిటీలు వేసుకుని మీరందరూ కూడా ప్రచార దిశగా ముందుకు వెళుతూ మరి రాబోయే రోజుల్లో రాజశేఖర్ గారి యొక్క విజయానికి మనందరూ పూర్తిగా కూడా మరి కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఇక్కడ విపులంగా చిరంజీవి గారు అయితే ఆయన అనుభవంతో చాలా చక్కగా చాలా విపులంగా చెప్తా ఉన్నారు. అది కొంత మనం అర్థం చేసుకొని దాని మీద ఈ 4 రోజులు కూడా కష్టపడితే ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో మొన్న 162 సీట్లు మనకి ఈరోజు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంత గొప్పగా